రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపై ప్రభుత్వం అరెస్టులు దాడులకు పాల్పడుతుందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సిబిఐ దర్యాప్తులో వచ్చిన రిపోర్టులను వక్రీకరించి చెబుతున్నారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్ పాలన చేస్తుందన్నారు. సామాజిక వర్గంపై మొదటి నుంచే చంద్రబాబు చిన్న చూపు చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించి వారికి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి చలో గుంటూరుకు పిలుపునిచ్చామన్నారు గుడివాడ అమర్నాథ్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి దాడులు, వీటన్నిటి మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏ రకంగా విద్వేషాలు రెచ్చగొట్టి కావాలని చెప్పి ప్రతిపక్షాన్ని ప్రేరేపించి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, ఇళ్ల మీద దాడులు చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల తాలూకా మనోభావాలతో ఆటలాడుకున్నటువంటి ఈ ప్రభుత్వం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేసి జంతు కొవ్వు కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారి తాలూకా మనోభావాలతో ఆటలాడుకొని తీరా పైపెచ్చు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా వచ్చినటువంటి వాస్తవాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతా ఉన్నారు. వీటన్నిటిని కూడా ఎదిరిస్తూ వారి కుటుంబ సభ్యులకి సంఘీభావం తెలియజేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు గుంటూరు వెళ్లి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా రేపు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఇది చాలా శాంతియుతంగా వారి కుటుంబ సభ్యులకు వెళ్ళి మేము తోడుగా ఉన్నాం అన్నటువంటి ఒక మెసేజ్ ని వారికి ఇవ్వాలి.